హాయ్ అండి, ఐమ్ డాక్టర్ సంకీర్తన, కన్సల్టెంట్ అట్ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ఈ ప్రాబ్లంతో చాలామంది బాధపడుతున్నారు. ఇది మెయిన్గా ఎందుకు వస్తుందంటే పడుకునేటప్పుడు ఇర్రెగ్యులర్ పోస్చర్లో పడుకోవడం, లేకపోతే మొబైల్ ఎక్కువసేపు అలా చూస్తూ ఉండడం, సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పుడు కంప్యూటర్స్ ఎక్కువసేపు అలానే చూస్తూ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మెయిన్గా స్టూడెంట్స్లో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మొబైల్స్ చూస్తూనే ఉంటారు. మొబైల్స్ చూడడం లేకపోతే క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు బోర్డు ఎక్కువసేపు చూడడం వల్ల మెడనొప్పి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ మెడనొప్పి ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది ఎక్కువ పెయిన్ ఎక్కడ ఎక్కువ వస్తుంది అంటే C3 నుంచి C6 లెవెల్ దాకా పెయిన్ అనేది ఎక్కువ వస్తుంటుంది. ఈ మెడనొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఈ దుంపకూరలు కానీ ఇట్లా ఆలు ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల ఏంటంటే ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నాన్ వెజ్ అనేది ఎక్కువ తినడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైట్ అంతా ఫాలో అవుతూ ఇర్రెగ్యులర్ పోస్చర్లో కాకుండా మనం పడుకునేటప్పుడు పర్టికులర్ హైట్లో పిల్లోస్ అనేవి పెట్టుకోవడం వల్ల, కరెక్ట్ పొజిషన్లో పడుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం బ్రేక్ అనేది తీసుకుంటూ ఉండాలి మధ్యలో. సో ఈ బ్రేక్స్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల ఎక్కువ గంటల తరబడి సిస్టమ్ ముందు వర్క్ చేయడం వల్ల ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి అలా అవ్వకుండా ఎక్కువ బ్రేక్స్ అనేది తీసుకుంటూ ప్రాబ్లం అనేది ఎక్కువ అవ్వకుండా చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాబ్లంకి ఆయుర్వేదిక్లో చాలా చక్కటి పరిష్కారం అనేది ఉంటుంది. సో ఈ మెడనొప్పితో బాధపడుతున్న వాళ్ళకి పంచకర్మలో గ్రీవవస్తి అనే ట్రీట్మెంట్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఇలాంటి మెడనొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.